H5Pలో యాడ్ను క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో డ్రాగ్ ద వర్డ్స్ అనేటువంటిది మనం చూద్దాం. డ్రాగ్ ద వర్డ్స్ అంటే ఇది టెక్స్ట్ బేస్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టాస్క్ని మనం క్రియేట్ చేసుకోవడం కోసం ఇది యూజ్ చేస్తాం. అయితే ఇది ఎలా ఉంటుందో చూడడానికి ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. చూడండి, డ్రాగ్ వర్డ్స్లో ఒకసారి స్క్రీన్ షాట్ చూసినట్లయితే ఈ విధంగా కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఇచ్చి అందులోకి డ్రాగ్ చేయడం కోసం కొన్ని టెక్స్ట్ బటన్స్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, వీటిని డైరెక్ట్గా అందులోకి మనం డ్రాగ్ చేయవచ్చు అన్నట్టు. ఇంకొకటి చూడండి, ఈ విధంగా అయితే ఎప్పుడైతే మనం డ్రాగ్ చేస్తామో చేయగానే అక్కడే ఇవాల్యుయేషన్ అవుతుంది, కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేటువంటి చూపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ డ్రాగ్ ద వర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలనేటువంటిది చూద్దాం. డ్రాగ్ ద వర్డ్స్ క్రియేట్ చేయడం కోసం మనం ఇక్కడ కింద ఉన్నటువంటి యూజ్ బటన్ క్లిక్ చేయాలి. యూజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటివి చూడండి, టైటిల్, తర్వాత టాస్క్ డిస్క్రిప్షన్, తర్వాత టెక్స్ట్ అనేటువంటిది, ఈ విధంగా స్కోర్ రేంజ్ అనేటువంటివి కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ టైటిల్ అంటే మనం దేనికోసం, మన ఏ తరగతి కోసం లేదా ఎవరి కోసం చేస్తున్నామో అది టైటిల్ మనం గుర్తుంచుకోవడం కోసం, మనకి ఈజీగా ఉండడం కోసం ఒక టైటిల్ని ఇక్కడ మనం ఇస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ 5 ఈవీఎస్ అని ఇచ్చాను అనుకోండి. క్లాస్ 5 ఈవీఎస్ అని ఇచ్చాను అంటే మనకు తెలియడం కోసం. తర్వాత అది లెసన్ నెంబర్, అనుకున్నాను అంటే ఊరికే ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు టాస్క్ డిస్క్రిప్షన్ అనేటువంటిది. టాస్క్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళకి పైన ఏం కనిపించాలి, ఈ టాస్క్ పైన ఏం టెక్స్ట్ రావాలనేటువంటిది ఇక్కడ ఇస్తాం. మనం ఇక్కడ ఇస్తాం చూడండి. అయితే ఇక్కడ మనం వేరే లాంగ్వేజ్లో అయినా సరే, తెలుగులో అయినా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒకటి శాంపుల్గా తెలుగులోనే ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా మనకి ఎలా రావాలనేటువంటిది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది దాని సైజు కూడా ఇక్కడ ఇస్తుంది చూడండి. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ అనేటువంటిది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ డ్రాపబుల్ వర్డ్స్ తయారు చేయాలంటే ఈ యాస్ట్రిక్ అంటే స్టార్ బటన్ ఉంటుంది కదా, ఈ స్టార్ బటన్తో స్టార్ట్ చేసి స్టార్ బటన్తో ఎండ్ చేసినవన్నీ కూడా డ్రాగ్ బాక్స్లో, అంటే మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎలా అయితే చేస్తామో ఇందులో H5Pలో అదే విధంగా ఉంటుంది. చాలా ఈజీగా చూడండి. మనం ఒక సెంటెన్స్ ఇచ్చే సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి సెంటెన్స్ ఇస్తున్నాను. ఇది ఇక్కడ మానవ శరీరంలో ఇక్కడ ఏం చేద్దామంటే ఆ వర్డ్ ఇద్దామని స్టార్తో స్టార్ట్ చేశాను, స్టార్తో ఎండ్ చేశాను. చూడండి, ఈ విధంగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మానవ శరీరంలో అని వర్డ్ వస్తుంది, మధ్యలో డాష్ అంటే బ్లాంక్ వస్తుంది, స్పర్శకు ఉపయోగపడుతుంది అనేటువంటిది రెండో వైపు వస్తుంది. ఇక్కడ చర్మం అనేటువంటిది మనకు అక్కడ బటన్ లాగా అది వస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలా వచ్చిందో చూడడానికి. చూడండి, నేను ఇక్కడ క్రియేట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, మానవ శరీరంలో డాష్ దగ్గర ఇక్కడ డాష్ వచ్చింది, పక్కన బటన్ వచ్చింది. బటన్ని మనం అందులోకి డ్రాగ్ చేయవలసి ఉంటుంది. చెక్. ఈ విధంగా చాలా సింపుల్గా జస్ట్ స్టార్స్ యూజ్ చేసి మనం ఈ డ్రాగ్ ద వర్డ్స్ అనేటువంటి దాంట్లో మనం ప్రశ్నలు తయారు చేయవచ్చు. ఇప్పుడు మరొకటి ఇస్తాను చూడండి. ఈ విధంగా చూడండి. ఇంకొక ప్రశ్న ఇచ్చాను, అది ఎలా కనిపిస్తుందో చూడండి.
ఇలా మనం డ్రాగ్ చేసి చెక్ చేద్దాం. మళ్ళీ చూడండి ఎలా వస్తుందో. ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ ఇస్తున్నాను. ఈ విధంగా మనం డ్రాగ్ చేయాల్సినటువంటి వర్డ్స్ అన్నీ కూడా మనం స్టార్ ఇచ్చేసి తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన మనకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఎప్పుడైనా సరే మనకు ఏదైనా డౌట్ ఉంటే ఆ ఎగ్జాంపుల్స్ని ఒకసారి ట్రై చేసి చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. చూడండి నేను ఆ ఎగ్జాంపుల్స్ని మళ్ళీ ఇక్కడ పేజ్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది, దీన్ని పేజ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏం చేశారు చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో స్టార్ మధ్యలో మరొక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది స్టార్టింగ్లో చూడండి బ్రౌజర్ అని చెప్పి వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ క్రోమ్ అని చెప్పి ఈ విధంగా ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే కోలన్ వాడతామో ఈ కోలన్ మనం వాడినప్పుడు ఇక్కడ ఒక టిప్ లాగా కూడా వస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా అది కనిపిస్తుంది. చూడండి నేను ఇది సేవ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఒకటి ఐ అని ఇన్ఫర్మేషన్ ఐకాన్ వచ్చింది. ఇది క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. H5P కంటెంట్ మే బి ఎడిటెడ్ యూజింగ్ ఏ డాష్ అని ఇచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఈ విధంగా ఒక టూల్ టిప్ లాగా రావాలంటే మనం అక్కడ ఏం చేయాలంటే కోలన్తో అది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆన్సర్ ఇచ్చి దాని పక్కన కోలన్ ఇచ్చి ఆ పక్కన మనం అక్కడ ఇవ్వాల్సినటువంటి టూల్ టిప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని మనం ట్రై చేసి చూద్దాం. ఇక్కడ యాక్చువల్ ఆన్సర్ ఇస్తున్నాను నేను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి కోలన్ స్టార్ట్ చేస్తున్నాను. కోలన్ ఇవ్వడం ద్వారా ఏంటంటే అక్కడ రావాల్సినటువంటి టూల్ టిప్. ఇక్కడ ఏమి ఇస్తానంటే చూడండి ఇది ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం అందులో ఎలా వస్తుందో. చాలా సింపుల్గా అంటే స్టార్ల మధ్యలో ఇస్తే అది డ్రాప్ వర్డ్ అవుతుంది. స్టార్ తర్వాత ఈ వర్డ్ ఇచ్చిన తర్వాత మనం ఒక కొలన్ ఇచ్చి ఏదైనా సెంటెన్స్ ఇస్తే అది ఇక్కడ ఈ విధంగా చూడండి క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. మానవ శరీరంలో అతిపెద్ద భాగం అని ఇచ్చాను క్వశ్చన్. ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాను, శరీరాన్ని అంతా కప్పి ఉంటుంది అని ఇచ్చాను. కాబట్టి స్టూడెంట్కి ఈజీగా ఇంకొక క్లూ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇలా మనం ఇది తయారు చేసుకోవచ్చు. అయితే ఏదైనా ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఏం ఫీడ్బ్యాక్ రావాలి అనేటువంటిది కూడా మనం డైరెక్ట్గా ఇక్కడనే ఇవ్వచ్చు కూడా. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ H5P కంటెంట్ ఈస్ ఇంటరాక్టివ్ / కరెక్ట్ అని ఇచ్చాడు. స్లాష్ ఇచ్చి ఇన్కరెక్ట్ ట్రై అగైన్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఈ కరెక్ట్ అనేటువంటిది వస్తుంది. అది రావడం కోసం మనం ఇక్కడ ఏం చేయాలని అంటే ఇప్పుడు ఈ స్టార్ లోపట్నే చూడండి స్టార్ లోపట్నే ఇక్కడ ఇస్తున్నాను. స్టార్ లోపట్నే ఒక / ఇచ్చేసి ప్లస్ అని చెప్పి చాలా బాగా చేశారని ఇచ్చాను. చూడండి దీని తర్వాతనే మనం మళ్ళీ / ఇచ్చేసి తప్పు అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. చూడండి అప్డేట్ చేస్తున్నాను. శరీరంత కప్పించి ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఇక్కడ ఇస్తే ఎలా వస్తుందో ఇవ్వకుంటే ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చాలా బాగా చేశారని వచ్చింది. చూడండి ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా మనం అక్కడ ఇచ్చాం కదా, ఒకవేళ తప్పు ఇచ్చినట్లయితే తప్పు అనేటువంటిది అక్కడ వస్తుంది అన్నమాట. మనం ఇక్కడ మోర్ దాన్ 1 ఉంటే మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఇద్దాం ఇక్కడ. తర్వాత ఇక్కడ / ఇచ్చేసి ప్లస్ చూడండి సేమ్ అదే ఇస్తున్నాను ఇక్కడ. అంటే ప్లస్ అంటే ఇక్కడ అది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటుంది, మైనస్ అంటే ఇక్కడ తప్పుగా తీసుకుంటుంది. ప్లస్ /+ అంటే కరెక్ట్ ఆన్సర్కి ఏం రెస్పాన్స్ అనేది, తర్వాత /- అంటే రాంగ్ ఆన్సర్కి
ఏం రెస్పాన్స్ అనేటువంటి మనం ట్రై చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా 2 వచ్చాయి. మనం ఒకవేళ రైట్ ఆన్సర్ ఇస్తే ఇందాక చూసాం కదా, తప్పు ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు చెక్ చేస్తాం చూడండి, రెండింటి కూడా తప్పు అని వచ్చింది. చూస్తున్నారు కదా. ఈ విధంగా దానికి రావాల్సినటువంటి అంటే ఒక ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ కూడా మనం డైరెక్ట్ ఇక్కడనే క్వశ్చన్స్లోనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది డ్రాగ్ ద వర్డ్స్లో. అయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ మనం చూసినట్లయితే కిందికి వెళ్ళినట్లయితే ఓవరాల్ ఫీడ్బ్యాక్ అంటే అన్ని ప్రశ్నలు చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ చేస్తే ఎలాంటి జవాబు రావాలి, వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఏం రావాలి అనేటువంటిది మనం ఇక్కడ చెప్పొచ్చు. 100% ఒకవేళ 0 to 50 వస్తే అంటే 50% వరకు వస్తే మనం వాళ్ళకి ఏం ఇవ్వాలనేటువంటిది 0 to 50 వచ్చినట్లయితే మనం ఇక్కడ ఇందాక చాలా బాగా చేశారని చెప్పాము కదా, అది ఇస్తాము. బాగా చేశారన్న 51 to 100 అంటే ఇంకా ఎక్కువ వచ్చినట్లయితే అప్పుడు చాలా బాగా చేశారని. ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ ఈవెన్లీ అంటే 1 to 10, 11 to 20, 21 to 30 ఈ విధంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఈ విధంగా ఇది కూడా మనం వాడవచ్చు. చూడండి, అంటే మనం ఎన్ని ఇస్తే అన్నిటికీ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం మనం. బిహేవియరల్ చేంజెస్లో ఎనేబుల్ రీట్రై, షో సొల్యూషన్ బటన్, ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అంటే వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది. మనం ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చాం కదా, ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ వెంటనే రావడానికి ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్. ఇంకా టెక్స్ట్ ఓవర్ రైట్స్ అండ్ ట్రాన్స్లేషన్స్లో చూడండి ఇంకేమున్నాయి మనకు ఆప్షన్స్. చెక్ బటన్, రీట్రై, షో బటన్, వాటికి ఏం రావాలి పేరు, చెక్ అనే దగ్గర ఏం రావాలి, రీట్రై అనే దగ్గర ఏం రావాలి, షో సొల్యూషన్ అనేటువంటి దగ్గర. ఇక్కడ మనం ఒకవేళ వేరేగా ఇచ్చి చూద్దాం చూడండి. చూడండి మనం ఈ విధంగా ఇచ్చాం. ఇలా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా కూడా మనకు ఈ టిప్ బటన్స్ అంటే లేబుల్ ఫర్ షో టిప్ బటన్స్ అని ఉంది కదా, ఇది కూడా మనం రకరకాల లేబుల్స్ ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇది ఒకసారి అప్డేట్ చేసి చూద్దాం మనం ఏ విధంగా వస్తుందో. చూడండి జవాబు ఇస్తున్నాను నేను ఇప్పుడు. అది డ్రాగ్ చేయగానే తప్పు వచ్చేసింది. తర్వాత బాగా చేశారనేటువంటిది అంటే ఇది 1 to 50% అని ఇచ్చాం కాబట్టి బాగా చేశారని వచ్చింది. నిజానికి ఆ 1 to 50%కు మనం ఏమి ఇవ్వాల్సిందేంటి, మళ్ళీ ప్రయత్నించండి అని ఇవ్వాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రయత్నించడం అనే బటన్ వచ్చింది, జవాబులు అని వచ్చింది. తెలుగులో అక్కడ ఇచ్చాం కదా, ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు అన్నీ కరెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూద్దాం. చాలా బాగా చేశారనేది వచ్చింది. అయితే మనం అక్కడ ఒకటి పెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ 0 to 50 అనేది ఉంది కదా, అది కాకుండా మనం ఇక్కడ 0 to 49, 50 to 100, 0 to 10 చేసి 11 to 100, 11 to 50, తర్వాత 51 to 100 ఈ విధంగా ఇవ్వచ్చు మనం. చూడండి ఈ విధంగా ఇచ్చాను. అంటే 10% లోపల వస్తే అయ్యో మళ్ళీ ప్రయత్నించండి అని, 11 to 50% వస్తే బాగా చేశారండి, 51 to 100 అయితే చాలా బాగా చేశారండి. ఈ విధంగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి మనం అన్ని తప్పులు చేస్తే ఇప్పుడు ఒకవేళ ఏమొస్తుంది ఆన్సర్. H5Pలో మనం డ్రాగ్ ద వర్డ్స్ ఉపయోగించేటువంటి విధానం. మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ఇందులో ఏమేమి ఇచ్చాము మనం. టైటిల్ ఇచ్చాము, తర్వాత టాస్క్ డిస్క్రిప్షన్ అంటే పైన కనిపించేటువంటిది, మన టాస్క్ పైన కనిపించేటువంటి, తర్వాత ప్రశ్నలు ఇచ్చాం. ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్ని మనం ఆస్ట్రిక్ మధ్యలో ఇవ్వాలి, అంటే ఈ స్టార్ సింబల్ మధ్యలో ఇచ్చేటువంటిది ఆన్సర్ ఇది. అయితే ఆన్సర్తో పాటు ఇంకేదైనా టూల్ టిప్ ఇవ్వాలంటే మనం కొలన్ ఇచ్చేసి టూల్ టిప్ ఇవ్వచ్చు. ఆ టూల్ టిప్ తర్వాత కూడా కరెక్ట్ చేస్తే ఏమి ఇవ్వాలి, తప్పు చేస్తే ఏమి ఇవ్వాలనేటువంటిది ఈ విధంగా /+ /- ఇచ్చేసి ఇవ్వచ్చు. ఇది
డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మనకు ఈ డ్రాగ్ ద వర్డ్స్ అనేటువంటిది ఈరోజు చూసాము. థ్యాంక్ యూ.